నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఓర్వకల్లు పారిశ్రామిక వాడకు ఉజ్వల భవిష్యత్తు ఉందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు ఓర్వకల్లు పారిశ్రామిక వాడను ఆయన పాణ్యం ఎమ్మెల్యే గౌరిచరిత వెంకటరెడ్డితో కలిసి పరిశీలించారు. జిల్లాలోని ఓర్వకల్లు పారిశ్రామిక వాడకు కేటాయించిన స్థలాన్ని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పరిశీలించారు. కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డితో పాటు జయరాజ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పారిశ్రామిక వాడకు కేటాయించిన పరిసరాలను పరిశీలించారు. గతంలో పరిశ్రమ వాడకు సంబంధించి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన శంకుస్థాపన శిలాఫలకాన్ని వైసీపీ ప్రభుత్వ హయాంలో ధ్వంసం చేసిన తీరును ఆయన మీడియాకు చూపించారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ జయరాజ్ స్టీల్ పరిశ్రమ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఓర్వకల్లు పారిశ్రామిక వాడ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారని, ఆయన ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు తరలివస్తున్నారని చెప్పారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఓర్వకల్లు పారిశ్రామిక వాడ ప్రగతిని ఏమాత్రం పట్టించుకోలేదని, దీనికి తోడు శిలాఫలకాన్ని సైతం ధ్వంసం చేసి వారి ఉద్దేశాన్ని చాటుకున్నారని చెప్పారు. ఓర్వకల్లు పారిశ్రామిక వాడలో జయరాజ్ స్టీల్ ఫ్యాక్టరీ తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచే దిశగా ముందుకు సాగుతోందని చెప్పారు. ఇక్కడ మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం 1800 కోట్ల రూపాయలను కేటాయించిందని, వీటితో మౌలిక వసతులను కల్పిస్తామని చెప్పారు. ముఖ్యంగా ఓర్వకల్లు పారిశ్రామిక వాడకి సంబంధించి నీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం, రహదారుల సౌకర్యం, అంతర్గత డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం వంటి కార్యక్రమాలను చేపడతామని వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర పారిశ్రామిక పరంగా రానున్న రోజుల్లో అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. ఓర్వకల్ ఇండస్ట్రియల్ జోన్కి వచ్చే ముందు చంద్రబాబు గారు లాస్ట్ టైం 2014-19లో ఉన్నప్పుడు ఒక ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది ఇక్కడ ఓర్వకల్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం. ఏందిరా చేసింది ఆ లాస్ట్ 5 ఏళ్ళు ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం అంటే డిస్ట్రక్షన్. అక్కడ పోయి చూపించాం మేము అనమాట. అదే పనిగా ఈరోజు ఏం చేశారు లాస్ట్ 5 ఏళ్లలో అంటే వాళ్ళు చేసింది ఏదంటే డిస్ట్రక్షన్. అక్కడ ఉండే ఫౌండేషన్ని చెడగొట్టి పెట్టడం అనమాట. అదొక ఆనందం, అదొక సాధించినట్లు ఫీలింగ్ అనమాట. వాళ్ళు లాస్ట్ 5 ఏళ్ళలో చేసింది అదే అనమాట. ఇకపోతే మనము డెవలప్మెంట్ చేయాలా అనే ఉద్దేశం మన గవర్నమెంట్ ఉంటుంది. ఇక్కడ బిగ్గెస్ట్ బ్రాండ్, నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, సిబిఎన్ అనేది ఒక బిగ్గెస్ట్ బ్రాండ్. దాని మించిన బ్రాండ్ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు. ఎవరిని తెచ్చుకోవాల్సిన పనిలే. మాకు ఉండే బ్రాండ్ అంబాసిడర్ కానీ ఏమున్నా సిబిఎన్ గారు. ఇప్పుడు సిబిఎన్ గారు చూసి ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఈరోజు కూడా జయరాజ్ స్టీల్ వాళ్ళు ఒక 0.5 మిలియన్ టన్తోనే దే వాంటెడ్ టు కంప్లీట్ అనమాట. ఇంక ఈ గవర్నమెంట్ అదే కానీ పాత గవర్నమెంట్ కంటిన్యూ ఏంటంటే మేము ఇంకా ఫర్దర్ పోదాల్చుకోలేదు సార్ అని వాళ్ళ ఉద్దేశం. ఎప్పుడైతే సిబిఎన్ గారు మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే దే డిసైడెడ్ టు గో అప్ టు 2.5 మిలియన్ టన్స్ కెపాసిటీ కూడా ఎక్స్పాండ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ ప్లానింగ్ ఉందన్నమాట. దాదాపు 3 ఏళ్లలో చేయాల్సిన ప్రాజెక్టు కొన్ని ఇష్యూస్ వల్ల వాళ్ళకి ఎన్నో ఇష్యూస్ ఫేస్ చేసడం జరిగిందనమాట. అంటే ఒకటి పవరు, మనము హయాంలో మనము జీవో ఇచ్చడం జరిగింది జయరాజ్ స్టీల్కి. వాళ్ళకి పవర్ కానీ లేదంటే వాటర్ కానీ లేకపోతే రైల్వే సైడింగ్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తామని చెప్పినారు. లాస్ట్ 5 ఏళ్ళలో ఏం చేయలేదు. సో దాంతో ప్రాజెక్ట్ కూడా చాలా డిలే కావడం జరిగింది. ఎక్కువనే వస్తాయి. మీరు ఊహించేది ఒక 1000 కోట్లు అంటే 2000 అవుతుంది, లేకపోతే 3000 అవుతుంది. మీరు ఊహించినది 5000 అంటే అది 50,000 కూడా కావచ్చు. బట్ వీ హ్యావ్ ఎ ప్లెంటీ ఆఫ్ గుడ్ స్కోప్. ఎందుకంటే ఇది ఒక రెడ్ జోన్. రెడ్ జోన్లో అన్ని రకాల ప్లాంట్స్ పెట్టేదానికి అవకాశం ఉంటుంది. మనకు ల్యాండ్ బ్యాంక్ ఉంది, రీజనబుల్ ల్యాండ్ కాస్ట్ ఉంది, అండ్ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయబోతున్నాం. కాబట్టి వీ విల్ గెట్ గుడ్ ఇండస్ట్రీస్ అండి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనకి సెంట్రల్ నుంచి కూడా మన అమరావతి కోసం అంటే చంద్రబాబు నాయుడు గారి కృషి చొరవతో మనకి 12,000 కోట్ల రూపాయల అమరావతి రాజధాని పూర్తి చేయడానికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మనకి వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి అయితేనేమి,
అలాగే మన పోలవరం ప్రాజెక్టుకి అయితేనేమి, అలాగే ప్రకాశం జిల్లాతో పాటు మన ఓర్వకల్ కూడా నోడుగా ప్రకటించి ఇక్కడ వాటర్ అయితేనేమి, పవర్ అయితేనేమి, అలాగే రైల్వేస్ అయితేనేమి, ఇవన్నీ మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి చాలా సంతోషించదగ్గ విషయము. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డును ప్రకటించాలని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి కోరారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం నగరంలోని జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ఉన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం పార్టీ నాయకులు మాట్లాడుతూ సినీ రంగంలో, రాజకీయ రంగంలో ఎదురులేని నాయకుడిగా నిలిచిన స్వర్గీయ నందమూరి తారక రామారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న బిరుదును ఇచ్చి గౌరవించాలని కోరారు. పార్టీని ఏర్పాటు చేసిన 9 నెలల కాలంలోనే అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావుకే దక్కుతుందని వివరించారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా తెలుగుదేశం పార్టీని ఆయన స్థాపించి వారి అభివృద్ధికి కృషి చేశారని, స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయ సాధనకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పునరంకితం కావాలని అన్నారు. మహానుభావుడు సినిమా రంగంలో అగ్రగణ్యంగా ఉంటూ ఇంకా అవకాశాలు, డబ్బులు సంపాదించేది ఉండినా వాటిని మానుకొని ప్రజల కోసం ఆంధ్ర ప్రజానికానికి వచ్చి 9 నెలల్లోనే పార్టీ పెట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి, అలాగే గిన్నిస్ బుక్లో రికార్డు కొట్టినటువంటి ఏకైక వ్యక్తి అన్న ఎన్టీఆర్. 2 రూపాయల కిలో బియ్యం ఆనాడు పేదలు ఆకలితో అలమటిస్తూ ఉంటే 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చాడు. ఆడపిల్లలకు ఆస్తిలో వాటా ఇచ్చాడు. ముఖ్యంగా బీసీలకు, బడుగు వర్గాలకు ఈరోజు ఎన్టీఆర్ గారు ఇది బీసీల పార్టీ అని చెప్పి ప్రత్యేకంగా గుర్తింపించి అందరికి కూడా రాజకీయ అవకాశాలు ఇచ్చినటువంటి వ్యక్తి భారతదేశంలోనే ఎన్టీఆర్. అలాగే భారతదేశంలో నేషనల్ ఫ్రంట్ అని పెట్టి ప్రజానికాన్ని భారతదేశం అంతా ఏకం చేసి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ కంచుకోటను కూడా బద్దలు కొట్టినటువంటి వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఆ ఎన్టీఆర్ గారు పెట్టినటువంటి ఈ పార్టీలో మనమందరం పనిచేయడం, అలాగే ఆ వారసత్వాన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకొని ముందుకు పోతున్నందుకు ప్రజానికానికందరికి కూడా ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంకా చేరువవుతూ మంచి పనులు చేస్తారని తెలియజేస్తున్నాం. జోహార్ ఎన్టీఆర్. అతి చిన్న స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఎంపీలుగా లోక్సభ స్థానానికి పంపించి తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనాన్ని చాటుకుందంటే దానికి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఎన్టీఆర్ గారి ఆశయాలను ఎంత ముందర తీసుకుపోతున్నారో ప్రజలంతా గమనించాలి. సామాన్యులు కూడా ఏదైనా మనుగడ సాగించాలంటే తెలుగుదేశం పార్టీని సాధ్యమని చెప్పేసి నిరూపించే పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు ఈ వర్ధంతి సందర్భంగా ఈ కర్నూలు పట్టణ ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఘనంగా నివాళులు అర్పిస్తూ స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని అక్షయ బ్లడ్ బ్యాంకులో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని పురస్కరించుకుని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. నగరంలోని గౌరీగోపాల్ హాస్పిటల్లో ఉన్న అక్షయ బ్లడ్ బ్యాంక్లో జరిగిన ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి, ప్రధాన కార్యదర్శి అక్కెపోగు ప్రభాకర్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న పార్టీ నాయకులు కార్యకర్తలను వారు అభినందించారు. అనంతరం జరిగిన సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయటం అభినందనీయమని చెప్పారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారని తెలియజేశారు. దేశంలో కేవలం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ఏర్పడిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని వెల్లడించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాలను ప్రస్తుత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మరింత అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. టీజీ భరత్ గారి ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ క్యాంప్ జరుగుతోంది. ఆ బ్లడ్ క్యాంపు అందరూ కూడా జయప్రదం చేయాలి. ఎవరికైనా యాక్సిడెంట్లు అవ్వచ్చు, లేకుంటే స్త్రీలకు కాన్పుల సమయంలో బ్లడ్ అవసరమవుతుంది. ఈ బ్లడ్ ఇవ్వడం అనేది విలువ కట్టలేనిది. అది ఎన్టీఆర్ వర్ధంతి రోజు మనం ఇస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు బ్లడ్ ఇద్దాం. ప్రజల్ని ఆపదలు ఉన్నటువంటి వాళ్ళని రక్షించుకుందాం. ఆ బ్లడ్ ఇస్తే మళ్ళీ ఒక గంటకు ఆటోమేటిక్ జనరేట్ అవుతుంది. అదే పెద్ద భయం కాదు, ఏం కాదు. అది ముఖ్యంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి ఊర్లో ఎన్టీఆర్ వర్ధంతి ఘనంగా జరుపుకుంటున్నాం. భారతదేశం గర్వించదగ్గ నాయకుడు ఎన్టీఆర్. పేదల పెన్నిది ఎన్టీఆర్. ఆడపిల్లలకు భరోసా ఎన్టీఆర్. బీసీలకు రాజకీయ అధికారం ఇచ్చింది ఎన్టీఆర్. ఇన్ని చేసినటువంటి ఈ తెలుగుదేశం పార్టీలో మనం ఉన్నందుకు, కష్టపడుతున్నందుకు అందరూ గర్వించదన్నారు. అయితే ఈసారి లోకేష్ గారి రెక్కల కష్టం మీద చంద్రబాబు నాయుడు గారు అహోరాత్రులు అవమానాలు, జైళ్ళకు పోయి అధికారం తీసుకొని వస్తే కొంతమంది ఎమ్మెల్యేలు లేక కొంతమంది ఇన్ఛార్జీలని పేర్లు చెప్పుకొని కార్యకర్తల దగ్గర 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు లంచాలు తీసుకొని మనం బియ్యం డీలర్షిప్లు లేకుంటే గ్రామ ఇవ్యం తీసుకుంటే ఎంత తప్పండి. ఇది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి తెలిస్తే ఎంత బాధ అనిపిస్తుంది. మన కార్యకర్తల దగ్గర మనం లంచాలు తీసుకుంటే ఎట్లా? ఎక్కడ మనం సమన్వయంతో పోవాలి? ఏ లీడర్ ఎట్లా పనిచేసినాడు, ఏ కార్యకర్త ఎట్లా పనిచేసినాడు, పనిచేసిన కార్యకర్తకి తగ్గ గుర్తింపు ఇవ్వాలి. జైల్లో పోయినోడు, రోడ్ల మీద పొరలాడినోడు, ఆర్థికంగా నష్టపడినోడు, ఆన్యం ఉన్నోడు, నిన్న మొన్న వచ్చినోడు వైసీపోడు ఏదో లప్టంగా వేసుకొని పోతే ఇబ్బందులను చూసి ఆయన పొలిటికల్ పార్టీ ఏర్పాటు చేసి 9 నెలలనే పార్టీని ఏర్పాటు చేసి అధికారం చేజించుకోవడం జరిగింది. అప్పుడు బడుగు బలహీన వర్గాల వారికి పెద్దపీట వేసి సంక్షేమ పథకాల విషయంలో అయితే, తర్వాత కూడు గుడ్డ నీడు అనే 3 విషయాల్లో కూడా ఆయన పెద్ద ఎత్తున లేవనెత్తి ప్రజలకి ఈరోజు బీసీలకు కూడా మనకు వచ్చేసి మంచి ప్రాధాన్యత ఇవ్వడం జరిగినది. కాబట్టి అటువంటి వ్యక్తి ఈరోజు మనలో లేకున్నా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశయాలు, ఆయన అడుగుజాడలను నడుస్తూ ఇప్పటి వరకు కూడా పార్టీని ఒక రేంజ్కి తీసుకొచ్చినాడంటే ఈరోజు గర్వించదగ్గ విషయం. కాబట్టి ఈరోజు ఆయనని స్మరించుకొని చేయడం అనేది థ్యాంక్ యూ. ప్రజాస్వామ్యం అంటే ఏంటి? మరి సంపదని పేదవాళ్ళకి కూడు గుడ్డ ఇల్లు అనే ఒక నినాదంతో అట్టడుగు వర్గాలకు చేర్చి తెలుగుదేశం పార్టీని ఒక మహోన్నత స్థాయికి తీసుకెళ్లిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆయన చిరస్మరణీయుడు. మరి ఆయన బాటలోనే చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ బాబు గారు అయితేనేమి, కార్యకర్తలకి అట్టడుగు స్థాయి కార్యకర్తలకు కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించి ఈరోజు కోటి దాటించిన ప్రపంచంలోనే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ.
పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలని నగరంలోని 4వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ ఉట్ల రమేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 4వ వార్డులో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని 4వ వార్డులో ఆ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ ఉట్ల రమేష్ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 4వ వార్డు పరిధిలోని రహదారులను వారు శుభ్రం చేశారు. అనంతరం 4వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉట్ల రమేష్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయటం అభినందనీయమని చెప్పారు. స్వచ్ఛ కర్నూలు కోసం ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కర్నూలులో ఈరోజు 4వ వార్డు నందు స్వచ్ఛ భారత్ కార్యక్రమము ఏర్పాటు చేసినటువంటి కేఎంసీ ఆధ్వర్యంలో మా కర్నూలు బూత్ ఇన్ఛార్జీలందరూ కలిసి పాల్గొనడం జరిగింది. మొన్న సిఎస్ గారు విజయానంద్ గారు వచ్చినప్పటి నుంచి కర్నూలులో మన రాష్ట్రంలోనే స్వచ్ఛ భారత్ జరగాలని చెప్పి ప్రతి నెల 3వ శనివారం రోజు స్వచ్ఛ భారత్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని చెప్పి చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మా టీజీ భరతన్న గారి ఆదేశాల మేరకు కర్నూలు నందు నీట్గా శుభ్రత కొరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మేము పాల్గొనడం జరుగుతోంది. కర్నూలులో ఎంత పరిసరాలన్నీ కూడా చాలా క్లీన్గా ఉండాలని చెప్పి మా భరతన్న గారి ఆదేశాలతో ఆయనకున్నటువంటి పరిసరాల్లో మేము అనుగుణంగా పాల్గొని ప్రతి ఒక్కరం ఈ కార్యక్రమంలో పాల్గొని కర్నూలు సిటీ అంతా కూడా నీట్గా శుభ్రతతో కూడినటువంటి పరిసరాలను అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దీనికి కేఎంసీ సిబ్బంది కూడా మాకు బాగా సహకరించి నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధుల వరద పారిస్తోందని ఆదోని ఎమ్మెల్యే బీజేపీ నేత డాక్టర్ పార్థసారథి అన్నారు. ఈ మేరకు నగరంలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆదోని ఎమ్మెల్యే బీజేపీ నేత డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధుల వరద పారిస్తోందని వెల్లడించారు. విభజన సందర్భంగా తీవ్రంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం బాగుపడాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఉండాలని తాను గతంలో చెప్పానని, ప్రస్తుతం అదే జరుగుతోందని అన్నారు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను పక్కదారి పట్టించి రాష్ట్రాన్ని ఇబ్బందులకు గురి చేసిందని చెప్పారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు ఇచ్చిందని, దీనిపై కొందరు చేసిన విమర్శలు సరికాదని అన్నారు. అప్పట్లో కూడా కేంద్ర ప్రభుత్వం కేవలం రాష్ట్ర అభివృద్ధిలో పెట్టుకుని నిధులు ఇచ్చిందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలోని విశాఖ ఉక్కు పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 11,400 కోట్ల రూపాయలు కేటాయించిందని వెల్లడించారు. రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో నరేంద్ర మోడీ సారథ్యంలోనే బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రాల్లో బీజేపీ భాగస్వామ్యంతో కూటమి ప్రభుత్వం కొనసాగాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. గతంలో గ్రామ పంచాయతీలకు ఇచ్చిన నిధులన్నీ వైసీపీ ప్రభుత్వం ఇతర పథకాలకు వాడి గ్రామాలను అభివృద్ధికి దూరం చేసిందని చెప్పారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే 2 సార్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు నేరుగా సర్పంచుల ఖాతాల్లోకి జమ అయ్యాయని వివరించారు. కేంద్రంలో మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సారథ్యంలో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రాజెక్టు తీసుకొని సుమారుగా 80,000 కోట్ల రూపాయలతో మేము నదుల అనుసంధానం చేసి గోదావరి కృష్ణాలని కలుపుతూ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని ఒక అంచనా తీసుకొచ్చారు. దీని మీద పూర్తి స్థాయి ప్రణాళికలు కూడా రెడీ అవుతా ఉన్నాయి. ఇవి మొదలైతే దానికి అనుసంధానంగా ఈ ప్రాజెక్టులో కర్నూలు పార్లమెంటుకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఏవైతే మీరు చెప్తా ఉన్నారో అవి కనెక్ట్ చేయాల్సి ఉంది. ఇప్పుడైతే కనెక్ట్ చేయలేవు. అవి వాటిల్ని తప్పనిసరిగా ప్రాధాన్యత క్రమంలో పెట్టుకుంటారని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చున్నారు. అసెంబ్లీలో చెప్పి ఉన్నారు, ఇక్కడికి వచ్చిన సందర్భంలో కూడా చెప్పి ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి దెబ్బకి ఖాళీ అయిపోయి కూర్చుంది.
ఖజానా ఖాళీగా ఉన్న సందర్భంలో మనం ప్రస్తుతానికి ప్రయత్నాలు మాత్రమే చేయగలం. డెఫినెట్గా రాబోయే రోజుల్లో కొంత సంపద సృష్టించబడితే, 1 సంవత్సరం 2 ఏళ్ళలో కొంత సంపద సృష్టించబడితే దాని ద్వారా ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా ప్రతి పార్లమెంట్లో కూడా చిన్న చిన్న ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. అంతెందుకండి, మనకు బాగా గుర్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏ హామీతో అధికారంలోకి వచ్చినాడు. జలయజ్ఞం అని చేస్తాను, జలయజ్ఞంతో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాను, అందరికీ మంచినీళ్ళు ఇస్తాను, అందరికీ సాగునీళ్ళు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి 5 ఏళ్ళు పరిపాలన చేసినాడు. 5 ఏళ్ళలో ఏ ఒక్క ప్రాజెక్టుకైనా సరే కర్నూలు పార్లమెంటు కానీ లేదా రాయలసీమలో కానీ లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఒక తట్టెడ మట్టి కూడా వేయలే. అట్లాగే 5 ఏళ్ళు గడిపేసి పోయినాడు. ఆ పరిస్థితి కూటమి ప్రభుత్వంలో ఉండదు కాక ఉండదు. ఏవైతే అంచనాలు ఉన్నాయో మనకందరికీ కూడా, ఎందుకంటే అత్యధిక ప్రాధాన్యత సాగునీటి ప్రాజెక్టులకు ఇవ్వాలనేటువంటి ఆలోచన ఏదైతే చేస్తున్నారో ఇది సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలమనే నమ్మకం నాకుంది. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమైన సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.